ఈ ఛానల్ వాళ్ళని ప్రెస్ వాళ్ళని ఇమీడియట్ గా బయట పంపేయండి. నేను అస్సలు చెప్పను. పోలీసులో నిర్లక్ష్యం అంట. కావాలంటే నా మీద కేసు పెట్టుకో, నేనే ఇన్వెస్టిగేషన్ చేసి పెడతాను. నువ్వు నన్ను పోలీసులకు పెట్టిద్దాం అనుకున్నావు కదరా? చెప్తావా? చెప్తాను. ఇలాంటి ఒక అమ్మాయిని తీసుకొస్తాను. నాకు ఒక మాట చెప్పదు. అది ఇంతలా ఒక అమ్మాయిని. ఓహో, నీ ప్రాబ్లం ఇదా? మరి కాదా ఏంటి? రే రోహిణి, నిన్ను నేను 1000 సార్లు పిలిచాను రా. కావాలంటే వీడిని అడుగు. నన్ను క్షమించరా బాబు. అరే, నువ్వు అక్కడ తాగి పడిపోయినప్పుడు ఆలోచించుండాల్సిందే. రే చూడు, నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఇక్కడ మాట్లాడుతూ ఉండడానికి అస్సలు టైం లేదు. దయచేసి ఫ్లాట్ బ్యాక్ సైడ్ కి బండిని తీసుకొని రారా. ఎందుకు? చెప్తాను, ఇప్పుడైతే వెళ్ళరా బాబు ప్లీజ్. ఈసారి క్షమిస్తాను. ఓకే, వీడొక మనిషేనా? రే మనస్, తర్వాత ప్లాన్ ఏంట్రా? నువ్వేం టెన్షన్ పడుకో, వాడు బండి తీసుకొని రాని. రా, మనకు కొంచెం పని ఉంది. ఇది ట్విస్ట్. వల్ల కావట్లేదే. ఇలా వచ్చి కొంచెం హెల్ప్ చేయరా. ఇదేంట్రా బాబు ఇంత బరువు? చాలా బరువు ఉందనుకుంటా. శాంటా క్లాస్. బండి పోనీరా. ఏంట్రా ఇది? కరోల్కి వెళ్తున్నామా? నువ్వు కొంచెం మూసుకొని బండి పోనిస్తావా? అప్పుడు ఆ అమాయకురాలు మన ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటుందిగా. అరే, అది నీ మామ కూతురేం కాదు కదా. అరే మావా, దయచేసి బండి తీరా. ఏం చెప్పినా మీకు నచ్చదుగా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. అరే సాంగ్ ఆపరా. కాలం నీ నేస్తం ముస్తఫా 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 డోంట్ వరీ ముస్తఫా. పోలీస్ కాలం నీ నేస్తం ముస్తఫా. ఎలాగైనా డయానా మంచి యాక్టర్ రా. ఆగండి ఎటు వెళ్తున్నారా? 1 minute. మనం ఎటు వెళ్తున్నాం? అది సార్, మేము మ్యూజియం స్టేషన్ వరకు వెళ్తున్నాం. అది ఇప్పుడు కుదరదు, రేపు చూసుకోండి. లేదు సార్, విల్సన్ సార్ని చూడడానికే. కావాలంటే ఫోన్ చేసుకోండి. ఇదిగోండి ఫోన్. అక్కర్లేదు. ఓ సారీ, మీ దగ్గర కూడా ఫోన్ ఉంది కదా. ఒకసారి మాట్లాడి చూద్దాం. దేవుడా కాపాడయ్యా. కార్లో ఏముంది? క్రిస్మస్ శాంటా క్లాస్. అది లాస్ట్ క్రిస్మస్ కి కొన్నది. అది అందుకని ఈ క్రిస్మస్ కి వీడి చెల్లెలి కొడుక్కి ఆడుకోవడానికి ఇద్దామని తీసుకెళ్ళి. సర్లే ఆపు. సారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మీరు ఇక్కడే ఉండండి. అయితే సార్, మేము ఫ్లాట్లోనే ఉంటాం. మీరు కాల్ చేశాక మమ్మల్ని పిలవండి. వెళ్ళేది స్టేషన్కే కదా సార్, వెళ్ళనిద్దాం. అయితే సార్కి తర్వాత ఇన్ఫార్మ్ చేద్దాం, మీరు వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. పోండి. మనం ఇప్పుడు ఎందుకు ఆ స్టేషన్కి వెళ్తాను? మూసుకొని పోనీరా. కర్ణుడు, నెపోలియన్, భగత్ సింగ్. బాగుందే. ఇట్రా ఆగరా. రే ఇట్రారా. రోడ్డు మధ్యలో బండి ఆపేసి ఇట్రారా. ఒరేయ్, వెళ్ళి వాళ్ళని తీసుకురండి. కుక్కు ఏంట్రా? ఎక్కడికి వెళ్తున్నారా? కరోలికి వెళ్తున్నాం. చూసావా క్రిస్మస్ తాతయ్య, వస్తావా? మేము రావట్లేదులే, మనం వెళ్దాం. రండి దిగండి రా. అనయ్య, అతన్ని దిగి తీసుకెళ్తున్నారు. నువ్వు నోరు మూసుకుని అటేలు. అట. నమస్కారం. ఏంటన్నా ప్రాబ్లం ఏంటి? ఒక క్రిస్మస్ కరోల్ ఉంది, కొన్ని పాటలు పాడాలి, నువ్వు రా. ఏంటి సార్ మ్యాటర్? మేము కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. అన్నం ముందే పగొచ్చి పెడతారా? ఎవర్రా మీరు? ఆగండ్రా. మనం మర్యాద పిలిస్తే కరోల్ పాటలు పాడటానికి వెళ్తాడంట. అది మనల్ని అవమానించినట్టే కదన్నా.
ఒరేయ్ మమ్మల్ని అవమానించావా? మమ్మల్ని అవమానిస్తారా? అవునన్నయ్య కార్లో కూర్చున్నాడే. ఒరేయ్ ఆ కారులోని బొమ్మలు తీసుకురా. వెళ్ళురా. తీరా. టాయ్స్ అంటే నాకు ఎప్పుడూ ఒక వీక్నెస్. ఇదేంటి? దీని రేట్ ఎంతో తెలుసా? ఓపీఆర్ ఫుల్ 450. మరి ఇది ఇది లోకల్ జవాన్. ఇది 370 అవుతుంది అనుకుంటా. లేదు కన్ఫర్మ్ 370. మ్మ్. అయితే ఇది తెలియదు సార్. నీకు తెలీదారా? ఆ? అరే మీకు తెలిస్తే చెప్పొచ్చు కదా, చిన్న పిల్లలు కదా. చంపేస్తా నా కొడక. 50 కోట్లు. రేయ్, లేరా? సాలా ఒట్. నీకు తెలియదు కదా. మరి ఇక్కడుంది ఎవర్రా? దేవుడా సార్, ఈ బాటిల్ వీడికి గిఫ్ట్ గా దొరికింది. ఎవరా నీకు గిఫ్ట్ ఇచ్చింది? నిజం చెప్పరా? చెప్పు. ఎవరు, ఎప్పుడు, ఎలాగా అనేది తరువాత. ఐ వాంట్ మై బాటిల్. అయ్యో శారదా. 30 నిమిషాల్లోపు నా బాటిల్ నా దగ్గరికి రావాలి. అర్థమైందా? తీసుకొస్తాం సార్. వెంటనే మేము ఇమీడియట్ గా తీసుకొస్తాం సార్. రేయ్ తమ్ముడు ఇటారా. నేను రాను. రమ్మంటుంటే వెళ్ళనా? వెళ్ళు. తోయకండి రా. పదన్నా. ఏంట్రా భయపడ్డారా? సడన్ గా అలా అటాక్ చేసేసరికి భయపడ్డా. ఇవన్నీ కామన్ రా. అన్నా మీరు భయపడలేదా? నేనా? హ్. ఓ పని చేయండి, మీరందరూ వీళ్ళతో వెళ్ళి ఆ బాటిల్ ఇటు తీసుకొచ్చేయండి. ఓకే అలాగన్నయ్యా. రేయ్ నువ్వు ఇటారా. అన్న పిలుస్తున్నాడు. నన్నా వీళ్ళు బాటిల్ తీసుకుని వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళాలా లేదా అని డిసైడ్ చేద్దాం. అనియా అలాగైతే హ్మ్? మన కారులో క్రిస్మస్ తాతయ్య బొమ్మ ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే మన బాటిల్ ఇచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేద్దాం. ఈ పానిక్ సిచ్యువేషన్ లో అదే కదా మంచిది. రేయ్, పోరా. ఆగు, అక్కడ పీకానంటేనా? వెళ్ళు. పదండ్రా, పదండ్రా. పదండి పదండి పదండి. నువ్వు వెళ్ళాడు కూర్చో. సరే అన్నయ్య. స్టూల్ కదా, చేపెట్టడానికి గ్రిప్ లేదు. అదే రేయ్ కింద కూర్చోరా. నీకే చెప్పేది, కూర్చో. నీ అబ్బా చైరు కావాలంటారా నీకు? అది డాన్ గారి చైరు. రేయ్ నాకు కొన్ని విషయాలు నీ దగ్గర నుంచి తెలుసుకోవాలని ఉందిరా. ఏంటన్న గారు, మీరు అడగండి. అన్న అడిగితే నేను ఏదైనా చెప్తాను. అన్న సింహం కదా, సింహం. ఇచ్చావులే గాని ముందు చెప్పు. అటు చూడు, ఓవర్ స్పీడ్ తో బండి వస్తుంది. ఆ బాబు ఆపుతుంది. బండాపండి బండాపండి. చూసావా ఎలా పేడా? చేతికి దొరుకుతారు ప్రమోషన్, మెడలు అని వాడు ఫాస్ట్గా వెళ్తున్నారా? ఇదే కాలం పండురా. ఫస్ట్ చేసిన ఇది మీరందరూ కలిసి దీన్ని చెడగొట్టేస్తారా? ఫస్ట్ చేసిన ఇది పోనివరా, త్వరగా పోనీరా. వెళ్ళిపోతున్నారా? నీకు దండం పెడతారా, త్వరగా పోనీరా. త్వరగా పోయిండ్రా. ఏంట్రా ఏం చూస్తున్నారు? తాగింది సరిపోలేదా? తీసుకోన్నా. మ్మ్. నీకు కొంచెం కావాలా?
నువ్వు దొంగతనం చేసి మాత్రమే తాగుతావు కదా. ఏం పాలసీ రానిది, ఏం పాలసీ? కష్టం. మీరంతా మాలాగా డబ్బులు పెట్టి కొనుక్కొని తాగొచ్చు కదరా. నాన్ సెన్స్. స్పీడ్గా ఒరేయ్, మీ వల్ల కదరా 50 కోట్లు పోయింది. 50 కోట్ల ఆ, అదిప్పుడు తెలీదా? అదేంది ఇప్పటివరకు నీకు ఆ విషయం తెలీదా? అరే మన గురువు గారు ఎవరు అనుకున్నావు? ప్రపంచంలో ఎవరు తాగని మందుబాటు రాది. మరి ఊరికనే అంత డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నావా? అవునా? అయితే ఇదిగో టచింగ్.